నమస్కారం ఫ్రెండ్స్. నిన్నటి మ్యాచ్‌లో లక్నో గెలవడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ అది మంచి ప్రదర్శన చేసింది కానీ ఓటమి. ప్రతిరోజు మన రోజు ఉండదు. ఒక్కొక్క రోజు ప్రతిరోజు మన రోజు ఉండేదైతే మనం ఎన్నడో ఏ విషయాలైనా మనం ఎన్నడో అంటే గెలిస్తే దిగా కాదు, మనం అన్ని విధాలు తీసుకోవాలి. గెలిచినప్పుడు పోయడం, ఓడినప్పుడు వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు స్ట్రాటజీ వర్కౌట్ అయింది, మన స్ట్రాటజీ వర్కౌట్ కాలే. దాని మ్యాచ్లో వాళ్ళు 2 కీలక వికెట్లు వెంటనే పోవడం, క్లాష్ చేసి అనుకోని రన్అట్ జరగడం, సో భారీ స్కోర్కి కాకుండా జరిగింది. ఇంకోటి, నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిపోవడంతో ఆల్రెడీ విక్టరీ డిసైడ్ చేసి ఆడిపోవడం జరిగింది. నికోలస్ పూరన్ ఇన్నింగ్స్ అంత ఆ రేంజ్లో రాకపోతే కొద్దిగా మ్యాచ్ టైట్గా వచ్చేది, కొద్దిగా నువ్వా నేను అన్నట్టుండేది. నికోలస్ పూరన్ టోటల్ ఇన్నింగ్స్ని మర్చిపోయాడు. 190 టార్గెట్ కానీ నికోలస్ పూరన్ 25 ఆ రేంజ్ వాళ్ళనే 70 ఆ రేంజ్ స్కోరు ఒక బాల్కు 3 పైన వేసిపోవడం వల్ల వాళ్ళు విజయం చాలా ఈజీగా అయిపోయింది. నికోలస్ పూరన్ వికెట్ పడి ఉంటే మ్యాచ్ వేరే విధంగా ఉండేది. అందులోటి మన బ్యాటింగ్లో మళ్ళీ అడమ్ జంప్ అది కొద్దిగా బౌలింగ్లో తడబాటుగా ఉంటుంది. ఫైనల్ చూసుకుంటే మనకు ఇంకా 14 మ్యాచ్లు ఉన్నాయి. మనం మ్యాక్సిమం ప్లే ఆఫ్ పోయే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మనకు స్టార్టింగ్లో, కాబట్టి మనం ఇప్పుడు కొన్ని మ్యాచ్ స్టార్టింగ్లో ఆడి మళ్ళీ మంచి టైంలో పోతే కదా 2 విధాలు ఉంటాయి. 1 ఉంటే మంచిది. స్టార్టింగ్లో కంటిన్యూస్ గెలిచి మంచి క్లైమాక్స్లో ప్లే ఆఫ్ టైంలో అప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక 2 మ్యాచ్లో పోయినా పెద్ద అయిపోయి, కానీ ముందు మ్యాచ్లు వాళ్ళకు ఇప్పుడు ఒక లెసన్. ఎస్ఆర్ హెచ్కు మెయిన్ సమస్య ఇప్పుడు ఒకప్పుడు బ్యాటింగ్ సమస్య ఉంటే ఇప్పుడు బౌలింగ్ సమస్యగా ఉన్నది. కొద్దిగా బౌలింగ్ మెరుగుపడాలి. ఇప్పుడు ఒకప్పుడు 120, 130 లోపు స్కోర్లు కూడా ఆ బౌలింగ్ తోడు కట్టడి చేసిన ఎస్ఆర్హెచ్ ఇప్పుడు రోజులల్లో ఇక బౌలింగ్లో తడబాటు కనబడుతుంది. బౌలింగ్లు సరైతే ఎస్ఆర్హెచ్కు తిరిగి ఉండదు. అదే స్ట్రాటజీ తోటి వాళ్ళు సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.